యాక్టివిటీ పైన, ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మేడం. ఫిజియోథెరపీ డీల్స్ విత్ మెయిన్ మస్కులర్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఎప్పుడైతే రక్త ప్రసారాన్ని పెంచుకుంటామో బాడీలో, క్యాన్సర్ కారణమయ్యే సెల్స్ని కూడా ఆ రక్త ప్రవాహం అధిగమించి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. ఫుడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, చక్కెర, షుగర్ మేడం. షుగర్ ఎక్కువగా వాడుతున్నామని, రిఫైన్డ్ షుగర్. సో చక్కెరను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి మేడం. అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి చక్కెర బదులు న్యాచురల్ సోర్స్ అంటే బెల్లం, జాగరీ మంచిది, ఇట్లాంటివన్నీ అలవాటు చేసుకోవాలి. చక్కెర తినడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ను పెంచుతుంది, అది అందరికీ తెలిసిందే. అది కాకుండా బ్లడ్ వెజల్స్ మేడం, రక్తనాళాలు థిక్ అవుతాయి, అంటే రక్త ప్రవాహాన్ని ఆపుతుంది గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ బ్యాలెన్స్ ఇవి కూడా చూసుకోవాలి మేడం. వీటికి మెయిన్ ఏంటంటే యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం ద్వారా, రెగ్యులర్ వాకింగ్ ద్వారా. ఇంకోటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కి దూరంగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తుంటాము బయట మిరపకాయ బజ్జీలు బండి మీద అమ్ముతూ ఉంటారు, వాటిలో మనం రోడ్డు మీద వెళ్ళి తింటూ ఉంటాం, వాళ్ళు వేసే నూనెలో మళ్ళీ వేస్తూ ఉంటారు. సో డీప్ ఫ్రైడ్ వాటికి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు నాన్ వెజ్కి, రెడ్ మీట్కి దూరంగా ఉండాలి. మంచి కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి మేడం. మనం ఏం చేయాలంటే, క్యాన్సర్ మీన్స్ వాట్? ఆక్సిడేషన్, ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవడం. దీనికి యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మీకు తెలిసిందే జనరల్గా యాంటీ ఆక్సిడెంట్స్ వేటిలో ఎక్కువగా ఉంటాయి? జనరల్గా ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటాయి, వెజిటేబుల్స్లో ఎక్కువగా ఉంటాయి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో. సో సాధ్యమైనంత వరకు నూనె తగ్గించుకొని, నూనెలు కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మేడం. నేను చెప్పదలుచుకున్నాను ఆల్ ఇండియా రేడియో స్తోతులకి, నూనె మనం బయట రిఫైన్డ్ ఆయిల్స్ కొంటున్నాము. సో అది ఎంతవరకు మంచిది కాదు మేడం. మన పాతకాల పద్ధతుల్ని వాడాలి, ఆయిల్స్ ఎస్పెషల్లీ. బికాజ్ మనకి ఏ నూనె లేనిది వంట అనేది రాదు. కొద్ది డీప్గా చెప్తున్నాను, కైండ్లీ మేడం. ఇప్పుడు ఏ నూనె లేనిది మనకు ఎద్దుగానిగ నూనెలు, వుడ్ ప్రెస్ ఆయిల్స్ ఇవి వాడాలి. వైట్ రైస్ తగ్గించుకోవాలి, మైదా తగ్గించుకోవాలి, సాల్ట్ తగ్గించుకోవాలి. సో రైస్ కూడా తగ్గించుకోవాలి. వీటి తగ్గించుకొని మిల్లెట్స్కు షిఫ్ట్ అవ్వాలి మేడం. ఫిజియోథెరపీ ద్వారా సపోజ్ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి, జాయింట్స్ వీక్ అవుతాయి. ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ద్వారా ఆ మజిల్ ఫంక్షనింగ్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేస్తుంది మేడం. యోగా థెరపీ ఏంటంటే బ్రీతింగ్, లంగ్స్ని స్ట్రెంథన్ చేస్తుంది, ప్రాణాయామ. సో సిస్టమ్స్ 7 చక్రాస్ బాడీలో 7 గ్లాండ్స్ స్టిమ్యులేట్ అవుతాయి, అయ్యి మన ఆరోగ్యానికి క్యాన్సర్ ఫ్రీ రాడికల్స్ కూడా అవి అవాయిడ్ చేసి మన రక్త ప్రవాహాన్ని పెంచి గుండె ఫంక్షన్ని, బ్రెయిన్ ఫంక్షన్ని నార్మలైజ్ తీయడానికి ప్రయత్నం చేస్తుంది మేడం. సార్, మరి ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎటువంటి జీవన శైలి ఉండాలి అన్నది మీరు చెప్పారు సార్. మరి ఇప్పుడు అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది కాబట్టి మనం ముందుగా చాలా కామన్ గా మన మహిళల్లో చూసే బ్రెస్ట్ క్యాన్సర్, కొంతమంది మగవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి బ్రెస్ట్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కి ఫిజియో లేదా యోగా ఎలా ఉపయోగపడుతుందంటే? డెఫినెట్ గా మేడం. ఫీమేల్స్ లో మనం ఎక్కువ చూస్తాం, ఈవెన్ నవేడేస్ మేల్స్ ఆల్సో ఎఫెక్టింగ్ మేడం. బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్ గా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ మదర్ కానీ ఎవరికైనా ఉందా? సో జనరల్ గా మేడం ఫస్ట్ ఎట్లా నోటీస్ చేయాలంటే, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి మేడం. ఫీమేల్స్ అంటే బ్రెస్ట్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. ఎవరి వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి మేడం. ఎస్ మేడం, నొప్పి వస్తుందా అండ్ వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుని నీరులాగా ఏమన్నా కారుతుందా, ట్యూమర్స్ ఏమన్నా, ఎఫ్యూజన్ లాగా వాపు ఏమన్నా ఉందా, నొప్పి పిన్ పాయింట్ లో ఎక్కువగా అవుతుందా, ఇవన్నీ నోటీస్ చేసుకోవాలి. ఇంకొకటి లెఫ్ట్ బ్రెస్ట్ కి రైట్ బ్రెస్ట్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా నోటీస్ చేసుకోవాలి మేడం, స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ లో. తర్వాత ఇవి కాకుండా వాళ్ళలో ఏమైనా యూరినేషన్ లో, ఫస్ట్ బేసిక్ మేడం, ఎనీ క్యాన్సర్ ఏదైనా కానివ్వండి, వెయిట్ లాస్ అంటే వాళ్ళు బరువు తగ్గుతున్నారా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది కామన్ మేడం, సెల్ఫ్ ఎగ్జామిన్. నెక్స్ట్ యూరినేషన్ లో మన స్టూల్ లో ఏమైనా డిఫరెన్స్, తేడా కనిపిస్తుందా, ఇది నోటీస్ చేసుకోవాలి మేడం. సో ఇవి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని సాధ్యమైనంత తొందరగా డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు మేడం. అలాగే థైరాయిడ్ లేదా థ్రోట్ క్యాన్సర్ కి ఎటువంటి జాగ్రత్త? ఎస్ మేడం, థైరాయిడ్ లో మనము చాలా మంది చూస్తున్నాం మేడం, ఫీమేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టింగ్ థైరాయిడ్ ఫ్లేస్. దీంట్లో 2 types
టైప్స్ ఉంటాయి మనకు, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. గొంతుకు సంబంధించిన థైరాయిడ్ గ్లాండ్ మనకు బటర్ఫ్లై షేప్లో ఇక్కడ ఉంటుంది మేడం. జనరల్గా దీనికి ప్రాణాయామ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ మేడం. థైరాయిడ్ క్యాన్సర్స్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉజ్జయిని ప్రాణాయామం అని ఒకటి ఉంది మేడం. ఆ ఉజ్జయిని ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అవి థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్, థైరాయిడ్ హార్మోన్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. వర్క్ చేసి వాళ్ళల్లో ఉన్న క్యాన్సర్ సెల్స్ కూడా అది ఎరాడికేట్ చేసి నార్మల్ ఫంక్షన్ అయ్యేదానికి చాలా ఉపయోగపడుతుందని బాగా బలంగా విశ్వసిస్తాం మేడం. మరి ఉజ్జయిని ప్రాణాయామం ఎలా చేయాలి సార్? అది నథింగ్ మేడం. కపాల మనం ప్రాణాయామంలో 5 రకాలు ఉన్నాయి మేడం. కర్ణాటక వివేకానంద యోగా కేంద్ర వాళ్ళు చాలా మంది థైరాయిడ్ పేషెంట్స్ పైన రీసెర్చ్ చేసి జస్ట్ ఏం లేదు మేడం, వెరీ సింపుల్. మన కపాలభాతి అంటేనే మీకు తెలుసు, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్, ప్యాసివ్ ఇన్హలేషన్. వైల్ కపాలభాతి చేస్తూనే వీ హ్యావ్ టు క్రియేట్ ఏ సౌండ్ ఫ్రమ్ థ్రోట్ మేడం. ఇప్పుడు నేను చేస్తాను, చూడండి మేడం. దిస్ ఈస్ థైరాయిడ్ గ్లాండ్. నేను ఇక్కడ చేయి పెట్టాను, చూసారా మేడం? మై థైరాయిడ్ గ్లాండ్ ఈస్ పుషింగ్ మై ఫింగర్. ఓకే, yes, మీరు టెస్ట్ చేయొచ్చు మేడం. వేలుని అలా పట్టాలి. yes, you can put it your finger here. మీరు చూసుకోవచ్చు అట్లా మేడం. ఎస్, ఇది థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ థైరాయిడ్ పేషెంట్స్ కానీ చాలా ఉపయోగపడే బెస్ట్ ప్రాణాయామం మేడం ఇది. వేలుని అక్కడ పెట్టి ఫోర్స్ఫుల్ గా గాలిని బయటకు వదలాలి. వదిలితే మనం అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ టు క్రియేట్ ఎ సౌండ్ ఫ్రమ్ ద థ్రోట్. అట్ ది సేమ్ టైం మనం గొంతు నుంచి శబ్దం చేయాలి. చూడండి, అది ఇంపార్టెంట్ మేడం. ఎప్పుడైతే మన వోకల్ కార్డ్స్ నుంచి శబ్దం వస్తుందో అప్పుడు గ్లాండ్ ని నెట్టుతుంది అనమాట. అది ఇంపార్టెంట్. దిస్ ఈస్ థైరాయిడ్ గ్లాండ్. చూడండి మేడం, చూసారా? స్టమక్ లోపలికి వెళ్తుంది, గ్లాండ్ ముందరికి వస్తుంది, నెట్టుంది. ఆ శబ్దంతో గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాణాయామం చేస్తే థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సార్, మరి మగవాళ్లలో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది చాలా మందికి, కొంతమందికి అది క్యాన్సర్లలా కూడా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత చూస్తూ ఉంటాం. మరి ఈ పర్టికులర్ విషయంలో రాకుండా ఉండడానికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఒకవేళ వచ్చిందనే అనుకుందాం, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎటువంటి ఫిజియో కానీ యోగా కానీ చేస్తే తప్పకుండా. ఎస్ మేడం, మగవాళ్ళలో మేడం జనరల్గా 50-60 దాటితే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు వాళ్ళకు యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుంది మేడం. డయాబెటీస్ చెక్ చేసుకోవాలి, షుగర్ లెవెల్ చెక్ చేసుకోవాలి. సో ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్లో వాళ్ళకు ముందే తెలిసిపోతుంది మేడం. యూరినేషన్లో తేడాలు వస్తుంది వాళ్ళకు, అంటే యూరిన్ ఫ్రీక్వెన్సీ సరిగా రాకపోవడము, రెసిడ్యూల్ వాల్యూమ్ ఇంకా ఉండడము, ఇవన్నీ నోటీస్ చేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్గా మెడికల్ అడ్వైస్ డాక్టర్ని కలవాలి మేడం. ఇది అటుంచి వాళ్ళలో బరువు తగ్గుతున్నారా, వెయిట్ ఏమన్నా తగ్గుతున్నారా, ఇది కూడా చెక్ చేసుకోవాలి. వెంటనే చెక్ చేసుకొని ప్రాణాయామం ద్వారా పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి మేడం. చేసుకొని యోగాలో బటర్ఫ్లై పోజ్ అని ఉంటుంది, సీతాకోక చిలుక ఆసనం అని, ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. పెల్విక్ బ్రీచింగ్ మన ఫిజియోథెరపీ ద్వారా కొన్ని ఎక్సర్సైజ్, అంటే నడుముకు జననాంగాలకు సంబంధించిన ఎక్సర్సైజ్, ఈ కండరాలను బలపరుచుకునే ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తే సర్క్యులేషన్ పెరుగుతుంది మేడం. కన్సర్న్ గ్రాయన్ మజిల్ స్ట్రెంథన్ అవుతాయి, స్ట్రెంథన్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఓవరాల్గా ఏంటంటే మేడం, సర్క్యులేషన్ పెంచే మార్గాలే వీటి ద్వారా మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఫర్దర్ డిటీరియేషన్ కాకుండా మనం కాపాడగలుగుతాం. సార్, అలాగే మహిళల్లో సర్వసాధారణంగా వచ్చే క్యాన్సర్లలో మరొకటి సర్వైకల్ క్యాన్సర్. ఈ మధ్య హెచ్పివి వ్యాక్సిన్ గురించి చాలా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మంచిది, ఎవరైనా తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవాలి అని. మరి సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు రికవరీకి ఫిజియో కానివ్వండి, యోగా ఎలా ఉపయోగపడుతుంది? డెఫినెట్గా మేడం. ఇప్పుడు జనరల్గా మేడం, ఇప్పుడు ఫీమేల్స్ కూడా పల్లెటూరులో కూడా అవేర్నెస్ బాగా వచ్చింది, క్యాన్సర్ పైన అవగాహన వచ్చింది. ఇంతకుముందు వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కాదు, బట్ ఇప్పుడు డాక్టర్స్ క్లియర్గా చెప్తా ఉన్నారు. 13 ఏళ్ళు దాటిన అమ్మాయి దగ్గర నుంచి అందరూ తీసుకోవడం మొదలు పెట్టవచ్చు మేడం. ఇది తీసుకోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాము. అంటే హైజెనిక్, సెల్ఫ్ హైజెనిక్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. రూరల్ ఏరియాస్లో చాలా మంది ఫీమేల్స్లో చూస్తుంటాము, సరిగా డర్టీగా ఉండడము, క్లోత్స్ సరిగా యూజ్ చేయకపోవడము. వీటి నుంచి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫుడ్ తీసుకునే విధానాల పైన ఆరోగ్య అలవాటు చేసుకొని కొద్దిగా అట్మాస్ఫియర్, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో కానివ్వండి మేడం. స్ట్రెస్ నుంచి కూడా మన బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి అది కణాల పైన ఎఫెక్ట్ చూపి
క్యాన్సర్ రావడానికి కూడా ఒక ఇంత కారణమని తెలుస్తుంది మేడం. సో మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వాతావరణం అలవాటు చేసుకొని సెల్ఫ్ హైజీనిక్ మెయింటైన్ చేస్తూ హెచ్పి వ్యాక్సిన్ తీసుకోవడము డాక్టర్ని సంప్రదించి 13 ఏళ్ళ నుంచే తీసుకుంటే ఆ క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం మేడం. ఎక్సర్సైజ్ దీనికి కూడా స్పెసిఫిక్గా ఏంటంటే సూర్య నమస్కారాలు అలవాటు చేసుకోవాలి. సూర్య నమస్కారాలు బాగా చేస్తూ పెల్విక్ బ్రీచింగ్ ఫిజియోథెరపీ ద్వారా మజిల్ స్ట్రెంథనింగ్ చేసే ఆసనాలు, యోగాసనాలు కానివ్వండి, గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాలు కానివ్వండి, కపాలభాతి, ప్రాణాయామం. కపాలభాతి ద్వారా సేమ్ మేడం ఆల్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కూడా మనము తగ్గించుకోవచ్చు మేడం. అంటే మన ఆల్ జెనెటికల్ ఆర్గాన్స్ కూడా స్ట్రెంథన్ చేయడానికి ప్రాణాయామం ద్వారా మంచి అవకాశం ఉంది మేడం. డాక్టర్ గారు, మరి లంగ్ క్యాన్సర్ విషయానికి వస్తే ఫిజియోథెరపీ అండ్ యోగా ఎలా ఉపయోగపడుతుంది? డెఫినెట్గా మేడం. లంగ్ క్యాన్సర్లో మేడం మనకు మెయిన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది లంగ్స్ నుంచే మనము స్టార్ట్ అవుతుంది మేడం. పెరిఫెరల్ నుంచి బ్లడ్ అంతా వేస్ట్ బ్లడ్ అంతా లంగ్స్లో వెళ్ళి లంగ్స్లో ఆక్సిజన్తో కలిసి అది సప్లై అవుతుందండి. సో లంగ్స్ ఆర్ ద మెయిన్ ఫ్యూయల్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ మేడం. లంగ్స్ అంటే బ్రీతింగ్ ఎస్పెషల్లీ. సో మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి మేడం. ఇన్హేల్ బ్రీతింగ్ చేస్తూ హోల్డ్ చేయాలి. అంటే 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ హోల్డ్ చేయడం వల్ల మన వైటల్ కెపాసిటీ ఆఫ్ ద లంగ్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో స్లోగా ఎవరికైతే ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు 5 సెకండ్స్ హోల్డ్ చేయడం ఇనిషియల్గా అలవాటు చేసుకోవాలి. తర్వాత ఒక 1 వీక్ తర్వాత 10 సెకండ్స్, తర్వాత 20 సెకండ్స్, తర్వాత 30 సెకండ్స్. డిపెండ్స్ అపాన్ దేర్ కేపబిలిటీ. దాన్ని బట్టి హోల్డింగ్ కెపాసిటీ పెంచుకుంటే లంగ్ యొక్క కెపాసిటీ, వైటల్ కెపాసిటీ పెరుగుతుంది మేడం. పెరగడం వల్ల స్టామినా పెరుగుతుంది. హార్ట్ విల్ రిసీవ్ మోర్ బ్లడ్ టు పంప్ వెల్. ఎస్ మేడం. అలాగే డాక్టర్ గారు, మరి లివర్ క్యాన్సర్, అలాగే లివర్కి సమస్య వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చినప్పుడు అది మెల్లమెల్లగా లివర్ సిరోసిస్గా ముదిరి అలా అవుతుంది. కాకపోతే లివర్కి ఏ సమస్య వచ్చినా కానీ రివర్సిబుల్ అంటారు, దాన్ని మళ్ళీ మనం బాగు చేసుకునే అవకాశం ఉంది అని అంటారు. మరి ఫిజియోథెరపీ అండ్ యోగా ఎలా ఉపయోగపడుతుంది లివర్ సమస్యలు ఉన్న వాళ్ళు? చెప్తారు. సో లివర్ సిరోసిస్ మేడం, హెపటైటిస్ జనరల్గా హెపటైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది హెపాటిక్ లివర్ మేడం. మనకు ఒకటేసారి అంటే లివర్ సాధ్యమైనంత వరకు మేడం ఎక్స్ట్రీమ్ స్టేజ్ వచ్చేంత వరకు లక్షణాలు బయటపడవు మేడం. వాళ్ళలో ఫీవర్ మెయిన్ ఎనీ క్యాన్సర్ మేడం, ఎదర్ లివర్ ఆర్ లంగ్ ఎనీ క్యాన్సర్ మేడం, ఫీవర్, జనరల్ వీక్నెస్, ఫ్యాటిగ్, వెయిట్ లాస్ అవ్వడం ఇవి కామన్ సిమ్టమ్స్ మేడం. సిరోసిస్ ఆఫ్ లివర్లో అది 4th స్టేజ్లో అంటే క్యాన్సర్గా మారుతుంది మేడం. యాక్చువల్గా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి మేడం. వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఇప్పుడు డాక్టర్స్ అంతా ఎడ్యుకేట్ చేస్తున్నారు, మనం కూడా సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకోవాలి. తప్పకుండా ఆరోగ్యం పైన అవగాహన పెంచుకొని వ్యాక్సిన్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది తీసుకొని, ఇంకోటి మందు ఆల్కహాల్ అలవాటు ఉంటే ఆల్కహాల్ తగ్గించుకోవడము, అండ్ ఇంకోటి మంచి ఆహారపు అలవాట్లు మేడం. జనరల్గా మన ఫ్యాట్ మెటబాలిజం అనేది లివర్ నుంచే మేడం. ఎనీ ఫ్యాట్ మనం తీసుకుంటే అది లివర్లోనే వెళ్తుంది. సో కొందరిలో ఆల్కహాల్ తీసుకొని వాళ్ళల్లో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని ఉంటుంది మేడం. ఒకటేసారి మనకు సిరోసిస్ లివర్ బయటపడదు మేడం. ఫస్ట్ అంటే కడుపు లివర్ మనకు జనరల్గా రైట్ సైడ్ ఉంటుంది. లావ్ వస్తుంది అంటే మనం అల్ట్రాసౌండ్ అబ్డామినల్ స్కానింగ్ చేసినప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది మేడం. సో ఇవి మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకున్నప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నప్పుడే మనము జాగ్రత్తలు పాటించుకొని సరైన మందులు వాడుతూ ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేసుకొని వాకింగ్ రెగ్యులర్గా సాధ్యమైనంత వరకు ఎక్కువగా నడవడము, పొట్ట పైన ఒత్తిడి తెచ్చే వ్యాయామాలు కానీ ఆసనాలు కానీ, బోట్ పోచర్ అని ఉంటుంది మేడం, నౌకాసనం అంటాము. ఎస్, దానివల్ల ఏమవుతుందంటే అబ్డామిన్ ఆర్గన్స్ అన్ని అంటే లివర్ ఈజ్ ఆల్సో అబ్డామినల్ ఆర్గాన్. సో ఒత్తిడి ఫ్యాట్ అంతా కరుగుతుంది మేడం, డిజాల్వ్ అవుతుంది. అయ్యి స్లోగా చేయడం వల్ల అది ఫ్యాట్ కంప్లీట్గా గ్రేడ్ 3లో ఉన్న ఫ్యాటీ లివర్ కూడా గ్రేడ్ 1, 0 కంప్లీట్ నార్మలైజ్ వచ్చేయడానికి చాలా అవకాశం ఉంది మేడం. ఇంకోటి కపాలభాతి ఈజ్ ద బెస్ట్ ప్రాణాయామం. ఫ్యాట్ ఎక్కువ డిజాల్వ్ అవుతుంది. కపాలభాతి నుంచి దీనికి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది మేడం. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఎలిమినేట్ అవుతుంది బాడీ నుంచి. సో మనము ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ పంపించడానికే చూడాలి. ఆక్సిజనైజ్ అవుతుంది. ఆక్సిజన్ ఇన్ ద సెన్స్ హెల్తీ. సో దీని దగ్గర సిరోసిస్ ఆఫ్ లివర్కి కూడా ఫిజియోథెరపీ, యోగా ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది మేడం. డాక్టర్ గారు, మరి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ విషయానికి వస్తే
బ్రెయిన్ ట్యూమర్స్ కూడా ఒకప్పుడు చాలా ప్రాణాంతకమైన సమస్యగా మనం పరిగణించే వాళ్ళం, కానీ ఇప్పుడు ఎంత సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ వచ్చింది, అలాగే సర్జరీలు కూడా చాలా బాగా వచ్చినాయి. మరి బ్రెయిన్ ట్యూమర్ గురించి చెప్తూనే సర్జరీ చేయించుకున్న వాళ్ళు, ముఖ్యంగా కీమోలు తీసుకునే వాళ్ళకి ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏదైతే శరీరంలోకి ఎంటర్ అవుతుందో వాళ్ళని చాలా నీరసించేపోయేలా చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఫిజియోథెరపీ అండ్ యోగా ఉపయోగపడుతుందా చెప్పండి. డెఫినెట్ గా మేడం. ట్యూమర్స్ మనం బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మాట్లాడదాం. ఎస్ మేడం. బ్రెయిన్ ట్యూమర్స్ జనరల్ గా ఎనీ ట్యూమర్స్ 2 టైప్స్ ఉంటాయి మేడం, బినైన్, మ్యాలిగ్నెంట్. బినైన్ ట్యూమర్స్ అంత ఇబ్బందికర నష్టాన్ని కలిగించవు మేడం, బట్ ప్రొలాంగ్ బినైన్ ట్యూమర్స్ కూడా మ్యాలిగ్నెన్స్ గా మారే ప్రమాదం ఉంది. మనకు తెలిసిపోతుంది మేడం. బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళలో జనరల్ గా ఏంటంటే ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్ రావడము, వాళ్ళ జనరల్ టైర్డ్నెస్ ఉండడం, అలసిపోవడము, ఒక 10 అడుగులు వేయంగానే అలసిపోవడము, ఏం చేయాలో మర్చిపోవడము, ఇవన్నీ అలవాట్లు ఉండి ఇవన్నీ వచ్చినప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాలి మేడం. బట్ బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మేడం జనరల్గా ప్రాణాయామ, మార్నింగ్ వాకింగ్, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకునేది చేయాలి మేడం. జనరల్గా క్రేనియల్ నర్వ్స్ 12 నర్వ్స్ ఉంటాయి మేడం. ఆ క్రేనియల్ నర్వ్స్ చాలా ఇంపార్టెంట్, వాటిని స్ట్రెంత్ అండ్ స్టిమ్యులేట్ చేసుకోవాలి. దీంట్లో యోగాలో బెస్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామం, నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాడీ, అంటే నర్వస్ని స్ట్రెంత్ చేసుకునే ప్రాణాయామం ఉంది మేడం. మన పతంజలి మహర్షి గారు అద్భుతంగా ఆయన కనుక్కొని ఆయన యోగా నుంచి నాడీ శుద్ధి ప్రాణాయామం చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ 72,000 నాడులు స్ట్రెంతన్ అయ్యి ట్యూమర్స్ అన్ని తగ్గిపోతాయి మేడం. జనరల్ గా ఎస్, క్రేనియన్ నర్వ్స్ ని స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. ఈ 12 క్రేనియన్ నర్వ్స్ స్టిమ్యులేట్ చేసుకుంటే బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. 12 క్రేనియన్ నర్వ్స్ స్టిమ్యులేట్ చేసుకొని 12 సూర్య నమస్కారాలు వీటికి జత చేస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ బాగుంటాయి మేడం, డెఫినెట్ గా. సార్, మరి మనం ఇందాక మాట్లాడుకున్నాం, కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు చాలా నీరస పడిపోతుంటారు. వాళ్ళు రోజువారీ చేసే పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సో అలాంటి సమయంలో ఫిజియోథెరపీ కానీ, యోగా కానీ, ప్రాణాయామ కానీ చేయడం ఎలా ఉపయోగపడుతుంది? డెఫినెట్ గా మేడం. వాళ్ళు స్టేజ్ని బట్టి వాళ్ళ యొక్క అంటే థర్డ్ స్టేజ్ లో ఉన్నారా, సెకండ్ స్టేజ్ లో ఉన్నారా, దీన్ని బట్టి వాళ్ళ కేపబుల్ బట్టి డాక్టర్ గారు అవి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి మేడం. స్పైరోమెట్రీ అని ఉంటుంది మేడం, ఒకటి ఇన్స్ట్రుమెంట్. ఎస్, అంటే మన లంగ్ కెపాసిటీని పెంచుకునే, గాలి పీల్చే విధానాన్ని, వదిలే విధానాన్ని, ఇవి ప్రాక్టీస్ చేయాలి. నాడీ శుద్ధి ప్రాణాయామం అనేది చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది మేడం. ఓవరాల్ గా ప్రాణాయామం అనేది అంటే బ్రీతింగ్, దీంట్లో టెక్నిక్స్ ఉంటాయి మేడం, ఒక 2-3 రకాల టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ నార్మల్ ఇన్హేల్ తీసుకొని 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. పీరియాడిక్గా అంటే పీరియాడిక్గా చేయాలి. 5 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ ఎక్సేల్ చేయాలి. స్లో ఇన్హలేషన్, హోల్డింగ్ విత్ 5 సెకండ్స్ అండ్ స్లో ఎగ్జలేషన్. మళ్ళీ డీప్గా ఇన్హేల్ చేయాలి. అంబులికస్ నుంచి, మన అబ్డామిన్ నుంచి ఇన్హేల్ తీసుకొని 10 సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా ఎగ్జేల్ చేయాలి. ఈ రకంగా రిథమిక్గా బ్రీతింగ్ ప్యాటర్న్ అలవాటు చేసుకుంటే, నేర్చుకుంటే, వాళ్ళు అవలంబించుకుంటే బ్రెయిన్ హెల్త్ బాగా ఉంటుంది, లంగ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి అండ్ హార్ట్ కూడా సఫిషియంట్ ఆక్సిజన్ రీచ్ అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ ఉంటుందో మేడం, హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్, హిమాక్సిగ్లోబిన్ ఎంటైర్ సర్క్యులేటరీ సిస్టంలో బాగా ప్రవహించింది అనుకోండి, జబ్బుల్ని దూరం చేయడానికి అదొక మంచి అవకాశం మేడం. థిక్ బ్లడ్ వెజల్స్ థిక్ అని కాకుండా చూసుకోవాలి. అందుకే వైట్ రైస్ తగ్గించుకోవాలి. మిల్లెట్స్ ఆర్ ద బెస్ట్ డైట్ ఫర్ ఆల్ క్యాన్సర్ పేషెంట్స్ మేడం. మిల్లెట్స్లో అంబలి అండ్ డైలీ ఒక నూగుల లడ్డు తినడం ద్వారా, నూగులు ప్లస్ బెల్లం, జాగరి, క్యాన్సర్ కణాలకు అద్భుతంగా పనిచేస్తుందని చాలా శాస్త్రాలు చెప్తున్నాయి మేడం. ఇది అలవాటు చేసుకుంటే బాగుంటుందని మా కోరిక. అలాగే సార్, చివరిగా మీకు ప్రశ్న ఏంటంటే, వంశపారంపర్యంగా కూడా కొంతమందికి రావచ్చు క్యాన్సర్స్. మరి అది ఎంతవరకు సైంటిఫిక్గా ప్రూవ్ అయిందో నాకు తెలియదు, కానీ వాళ్ళ తల్లులు తాతల తరాల్లో కనుక ఉంటే కూడా వీళ్ళకి అదే రకమైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది జెనెటిక్ ప్రీడిస్పోజిషనే కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏమన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుందా? మంచి క్వశ్చన్ అడిగారు, వండర్ఫుల్ క్వశ్చన్ మేడం, అద్భుతంగా అడిగారు. డెఫినెట్ గా మేడం, క్యాన్సర్ మేడం చూడండి, నాట్ ఓన్లీ క్యాన్సర్ మేడం, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, కార్డియోరెస్పిరేటరీ డిజార్డర్స్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఇవి వంశపారంపర్యంగా వచ్చేవి. ఖచ్చితంగా 30 to 40% ఛాన్సెస్ అయితే ఉన్నాయి మేడం. బట్ వీ కెన్ చేంజ్, మనము చేంజ్ చేసుకోవచ్చు మేడం. అకార్డింగ్ టు డాక్టర్ బెన్లే,
మేడం డర్టీ జీన్స్ అని ఆయన అద్భుతంగా బుక్ రాశారు మేడం. ఎస్, డాక్టర్ బెన్లే వెస్టర్న్ డాక్టర్ చాలా అద్భుతంగా రాశారు. వీ కెన్ రీరైట్ అవర్ జెనెటిక్ డెస్టినీ ఇఫ్ యూ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇఫ్ యూ మాడిఫై అవర్ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఎస్, మార్చుకుంటే మనము అధిగమించవచ్చు.